నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ రివర్ ఫ్రంట్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తాం. విపక్షాల మాటలు నమ్మొద్దని బాధితులకు సీఎం భరోసా. రెండు లక్షలకు పైగా అప్పు ఉన్న వారికే రుణమాఫీ కాలేదు. సమస్యలపై కలెక్టరేట్లోని అధికారులకు విన్నవించాలన్న రేవంత్ రెడ్డి. ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్. పంచాయతీ ఎన్నికల్లో రైతులు గుణపాఠం చెబుతారని హెచ్చరిక. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ సర్కార్ ఆర్డినెన్స్. జీహెచ్ఎంసీ చట్టంలో సవరణకు గవర్నర్ ఆమోదం. జమ్మూ కశ్మీర్ హర్యానా ఎగ్జిట్ పోల్ ఫలితాలు. హర్యానాలో కాంగ్రెస్ ముందంజ, జమ్మూ కశ్మీర్లోనూ హస్తానికే మొగ్గు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల హతం. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు పౌర హక్కుల సంఘాల డిమాండ్. రాష్ట్రంలో 4వ రోజు ఘనంగా బతుకమ్మ సంబురాలు. గాయత్రి రూపంలో దర్శనమిస్తున్న ఓరుగల్లు భద్రకాళి. మూసీ బాధితులకు తప్పకుండా పునరావాసం కల్పిస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మూసీలో నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష నేతలు తమ ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే మూసీ నిర్వాసితులను రక్షణ కవచంగా వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. రవీంద్ర భారతిలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సింగరేణిని కాపాడిన ఘనత కాకాకే దక్కుతుందన్న రేవంత్ రెడ్డి, ఇప్పటి కాంగ్రెస్ జాతీయ పార్టీ కార్యాలయం ఆయన కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయాల్లో మలుపు తీసుకొచ్చిన వ్యక్తి కాకా అని, ప్రజా సమస్యలు, కార్మిక హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. అక్రమాల కారణంగా మూసీ పూర్తిగా మోసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నిర్వాసితులను, బఫర్ జోన్ బాధితులను ఆదుకుంటామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసానిచ్చారు. ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే బాధితులను కవచంగా వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. విపక్షాలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని బాధితులకు సూచించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకోవాలో ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను స్పష్టంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చెయ్యము, మిమ్మల్ని అనాథలను చెయ్యము. తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మూసీ రివర్ బెడ్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి మురికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు, నివసిస్తున్నారు. అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు, ఏ ఆదరణ లేక ఏమి చేయాలో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు పేదవాళ్ళు. అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకి కానీ, బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకి కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది. మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి. ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు. ప్రభుత్వం ఏ పని చేసినా ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్లలో భరోసా కేవలం 11,000 కోట్లు రుణమాఫీ చేస్తే, కేవలం 25 రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ 18,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరికైనా మాఫీ కాకపోతే రైతులెవరూ రోడ్డెక్కొద్దన్న సీఎం సమస్య పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. 10 ఏళ్లలో మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా.
ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టూరి, మిగతాది మేము ఇస్తాం. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని సార్ నాకెందుకో నాదేమన్నా అక్షరం తప్పు పడ్డదా, లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి. ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. దివంగత కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. మంతని మండల కేంద్రంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ భూపాలపల్లిలో సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ఆవరణంలో కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హైదరాబాద్ లో వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని మంత్రులు కొనియాడారు. బడుగు వర్గాలు, బలహీన వర్గాలకు సంబంధించి వారి హక్కుల గురించి నిరంతరంగా పోరాటం చేసిన వ్యక్తిగా కనీస హక్కులు కల్పించాలని ఆలోచన చేస్తూ ఆ సందర్భంలో, ఆ సమయంలో వారికి ఒక డిగ్నిటీని కల్పించిన ఒక మహనీయమైన వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారు. గొప్ప నాయకుడు, మాకందరికీ కూడా దిక్సూచిగా నిలబడ్డ వ్యక్తి. అనేక అంశాల విషయంలో స్పష్టంగా వారి వైఖరిని ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారి వైఖరి పరంగా ఖచ్చితంగా నిలబడేవారు. పేదల భూములు గుంజుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ఆరోపించారు. ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని, ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా కడతారని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు వద్ద సబితా ఆధ్వర్యంలో రైతుల ధర్నా చేపట్టారు. ధర్నాకు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. ఎలాంటి షరతులు లేకుండా అర్హులందరికీ పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల గోడు పట్టించుకుని సీఎంకి రానున్న పంచాయతీ ఎన్నికల్లో రైతులు, ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హామీలు ఏమైనాయి, రుణమాఫీ ఏమైంది, 2500 ఏడమైంది అంటే దాని గురించి చెప్పడు. మాట్లాడితే మూసి అంటాడు, లేదా హైడ్రా. ఇంకొక మాట అంటున్నాం ముఖ్యమంత్రి గారు, మాట్లాడితే పేరు తీసుకుంటా, కూలగొడతా అంటున్నావు. నీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి నేను ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేసేది, రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే, మా దగ్గర ఉన్న బిల్డింగ్లకు వాటికో వీటికో కులగొట్టిన కన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కులగొట్టు. కానీ ఆడికి బంద్ చేయి, ఆడి కులగొట్టుడు బంద్ చేయి, పేదోళ్ళ కడుపుల కొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కులగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా కులగొట్టు, ఆడికి ఆపే. పేదవాళ్ళకి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది. ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో. హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్లకేంచి వాళ్ళని ఇవాళ ఆక్రమణదారులు అంటాడు ఒకడు, కబ్జాదారులు అంటాడు ఒకడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ముదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డికుంటలో, కొడంగల్లోని రెడ్డికుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది, దమ్ముంటే దాన్ని గూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందన్న ప్రశ్నలు తలెత్తిన వేళ జీహెచ్ఎంసీ చట్టం 1955ను సవరించింది. నగరంలోని జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374B సెక్షన్ను చేర్చింది. ఆ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఆర్డినెన్స్ తో హైడ్రా మరింత బలోపేతం కానుంది.
రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన హైడ్రాకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్దత కల్పించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955ను సవరిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం తాజాగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374B సెక్షన్ను చేర్చినట్లు గెజెట్లో పేర్కొంది. ఆ సెక్షన్ ద్వారా హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు, పార్కులు, రహదారుల పరిరక్షణ కోసం అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది. హైదరాబాద్ మహానగరం భౌగోళికంగా 650 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండటం జీవనోపాధి, ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఉత్తమ నివాస యోగ్యమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నట్లు గెజిట్లో వెల్లడించింది. ఫార్మా, బయోటెక్నాలజీ, ఐటీ మొదలైన రంగాలలో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు హైదరాబాద్ ప్రాధాన్యతనిస్తూ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని, ప్రగతిశీల విధానాల ద్వారా రాబోయే కాలంలో మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నట్లు తెలిపింది. భారీ వర్షాలు, వరదల నగరాన్ని అతలాకుతలం చేస్తుండటంతో వాటి నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరముందని ప్రభుత్వం గుర్తించింది. ప్రకృతి వైపరీత్యాలను, విపత్తులను ఆ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నీటి వనరులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, విలువైన ఆస్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏజెన్సీ ద్వారా ఆక్రమణలకు గురికాకుండా అడ్డుకోవచ్చని గెజిట్లో పేర్కొంది. అసెంబ్లీ సమావేశాలు లేనందున గవర్నర్ తక్షణ ఆమోదం కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 క్లాజ్ 1 ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినెన్స్ 2024ను పంపింది. ప్రధాన చట్టంలోని సెక్షన్ 374A తర్వాత కొత్త సెక్షన్ గా ప్రభుత్వ ఆస్తుల రక్షించే అధికారం కల్పిస్తూ సెక్షన్ 374Bని చేర్చారు. ఈ సెక్షన్ కింద ఏజెన్సీకి అధికారం ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కార్పొరేషన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రహదారులు, నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల రక్షణ కోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ని విడుదల చేసింది. ప్రస్తుత ఆర్డినెన్స్ కు అనుగుణంగా జీవో 99లోనూ మార్పులు జరగనున్నాయి. ఫలితంగా హైడ్రాకు మరిన్ని అధికారాలు సమకూరనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సన్నరకం ధాన్యం రవాణా కాకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొన్న 24 గంటల్లో రైతు ఖాతాకు డబ్బులు జమ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు. నటకిరీటి రాజేందర్ ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. 2 రోజుల కిందట అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగా నిన్న అర్ధరాత్రి మరణించినట్లు రాజేందర్ ప్రసాద్ కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు కుక్కట్పల్లిలోని రాజేందర్ ప్రసాద్ నివాసానికి చేరుకుని గాయత్రి మృతదేహానికి నివాళులర్పించారు. కుమార్తెను కోల్పోయి దుఃఖంలో ఉన్న నటకిరీటిని ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు వెంకటేష్, అల్లు అర్జున్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, నాగస్విన్, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తదితర ప్రముఖులు గాయత్రి మృతదేహానికి నివాళులర్పించారు. అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా గాయత్రి మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణం చాలా విషాదకరమని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయత్రి అంత్యక్రియలు రేపు ఉదయం కేపీహెచ్బీ కాలనీ వైకుంఠధామంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. నా మిత్రుడు 46 సంవత్సరాల అసోసియేషన్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారికి, నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి పెరిగారు. వాటి చెన్నైలో కానీ ఇక్కడ ఈ హైదరాబాద్లో కానీ అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకున్నట్టే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు. అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను. ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు.
ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మనం అన్ని చవి చూడాలా, భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది. హర్యానాలో వరుసగా మూడో దఫా అధికారం చేపట్టాలన్న బీజేపీకి నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది. పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే ప్రకారం హర్యానాలో 55 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయనుంది. బీజేపీ కేవలం 26 స్థానాలకే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి 2 నుంచి 3 చోట్ల గెలిచే అవకాశం ఉంది. జేజేపీ ఒకచోట, ఇతరులు 3 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తారని ఈ సర్వే పేర్కొంది. హర్యానాలో రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 62 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. బీజేపీకి 18 నుంచి 24 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది. ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమికి 3 నుంచి 6 స్థానాలు దక్కనున్నాయి. జేజేపీ 3 చోట్ల, ఇతరులు 2 నుంచి 5 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. దైనిక్ భాస్కర్ సర్వే సైతం హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ 44 నుంచి 54 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. బీజేపీ 15 నుంచి 19 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి 1 నుంచి 5 చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. జేజేపీ ఒక చోట, ఇతరులు 4 నుంచి 9 చోట్ల గెలిచే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత సాగిన శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి. ఎన్సీకి 33 నుంచి 35, కాంగ్రెస్ కు 13 నుంచి 15 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే అంచనా వేసింది. బీజేపీ 23 నుంచి 27, పీడీపీకి 7 నుంచి 11, ఇతరులకు 4 నుంచి 5 స్థానాలు వస్తాయని పేర్కొంది. పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఎన్సీ 15, ఇతరులకు 7 స్థానాలు వస్తాయని రిపబ్లిక్ మ్యాట్రిక్స్ అంచనా వేసింది. కాంగ్రెస్ ఎన్సీ కూటమికి 34 నుంచి 40 స్థానాలు వస్తాయని దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. బీజేపీకి 20 నుంచి 25, పీడీపీకి 4 నుంచి 7, ఇతరులకు 12 నుంచి 16 స్థానాలు వస్తాయని పేర్కొంది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు 46 చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది. ఛత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 5 రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేష్ అలియాస్ ఆర్కే, నీతి అయాల్స్, ఉర్మిళ మరణించినట్లు సమాచారం. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనాస్థలం నుంచి ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన భీకర ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో నిన్న 28 మంది నక్సల్స్ మృతదేహాలు దొరికాయని, ఇవాళ మరో 3 మృతదేహాలను గుర్తించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. చనిపోయిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మావోయిస్టులంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకు చెందిన 6వ బెటాలియన్గా పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 36 మంది మావోయిస్టులు చనిపోయినట్లు మొదట సమాచారం అందినప్పటికీ పోలీసులు మాత్రం 31 మంది మాత్రమే మృతి చెందారని ప్రకటించారు. ఎదురుకాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 4వ రోజు బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలో